ఏమంటున్నావురా? మొత్తం అంతా సర్దుకుని రిసార్ట్కి వెళ్ళిపోండి. అన్నా నువ్వేం భయపడకన్నా, డబ్బు జాగ్రత్తగా ఉంది, నేను చూసుకుంటున్నా. నువ్వేం టెన్షన్ పడకన్నా. రండి రండి రండి, త్వరగా రండి, పదండి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి త్వరగా. డబ్బు ఎక్కడ దాచిపెట్టారన్నా? త్వరగా రండిరా. అంతా సేవన్నా. గురు అన్నా ఎవడెవడినో మోసం చేసి సంపాదించిన డబ్బంతా లోపల ఉంది. 2 రోజులు మాత్రం సేఫ్ గా ఉండాలి. ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండనిడి కొట్టు. ఏయ్. ఏంటి అందరూ అదో టైపులో ఉన్నారు? ఆ, గట్టిగా నరుకుతున్నట్టు ఉన్నారే. ఆ, ఈ బండోడొకడు నా ప్రాణానికి. ఏమయ్యా 10 లక్షల వడ్డీ కట్టినా సరిపోలేదని పొద్దున్నే కిడ్నాప్ చేసేసావా? అయ్యో పాపం వాడు. కన్ఫామ్ గా లేపేసి ఉంటారు. చికెన్ ఫ్రై చేయ బంగారం. సరే బావా. చికెనా? అరే ఛీ. అన్నా పార్టీ వాళ్ళంతా బయలుదేరుతున్నారు. ముందు చెప్పినట్టుగా అందరికి డబ్బు పంచాలిగా. పంచేద్దాం లేరా. సరే పదన్నా. ఇలాంటి ఎదవలతోనా నేను ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాను? చూస్తుంటే మన వాళ్ళకి టీ డబ్బులు కూడా వచ్చేలేదే. వస్తున్నా వచ్చేసాను. అన్నా చెప్పండి అన్నా. తమ్ముడు డబ్బంతా లోపలే ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఆ, నేను చూసుకుంటానా అన్నా, కానీ బుకింగ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. పర్లేదులే, యాక్సెప్ట్ చేయి. డబ్బు అక్కడే ఉందని ఎవరు తెలుసుకోలేరులే. జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా, నేను చూసుకుంటాను. ఏంట్రా? అన్నా రిసార్ట్ నుంచి గురు అన్నా. చెప్పరా. అన్నా, మన రిసార్ట్లో ఒక అమ్మాయి
చనిపోయిందన్నా. ఏంట్రా నువ్వు అనేది? డబ్బు అక్కడే ఉంది, ఇప్పుడు ఎలా? అది నేను చూసుకుంటాను కానీ నువ్వు టెన్షన్ పడి దొరికిపోకు. ఆ, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం చెప్పు. ఆ, ఏంట్రా? సరే నేను అర్థమైందా? చెప్తాను. అలాగే అన్న. ఇదిగో రే కుమార్, అన్నా తమ్ముడు రమ్మని చెప్పు. సరే అన్నా. ఆ బ్యాగ్ లో ఏముందో చెక్ చేయి. కొక్కైన్ ఎన్ని కిలోలు ఉండొచ్చు? 5 కిలోలు ఉండొచ్చు మేడం. నార్కోటిక్స్ కేస్, నాన్ బెయిలబుల్. లోపలికి వెళ్తే బయటకు అస్సలు రాలేరు. ఏంటి రిజిస్టర్ చేసేద్దామా? ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయన మాట్లాడుతున్నాను. చెప్పండి ఎమ్మెల్యే సార్. మన రిసార్ట్ లో ఒక మర్డర్ జరిగింది. అది బయటికి రాకుండా ఏం చేయాలో జాగ్రత్తగా చేసేయి. నేను చూసుకుంటానులేండి. నీకు చేరాల్సింది చేరుతుంది. కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఇచ్చేయాలి. మ్యామ్, మేడం, ప్రెస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని రావద్దని చెప్పారా? అంటే ఎందుకో తెలుసుకుందామని. వాళ్ళందరినీ ఎందుకు పిలిపించడం? వచ్చి మాత్రం ఏం చేస్తారు? అంతా మనమే చూసుకోవచ్చు. వెళ్ళి విట్నెస్ ఎవరైనా ఉంటే కనుక్కొని తీసుకురాపా. ఓకే మేడం. పెద్దయినా నేను ఏం చూసారో మొత్తం అంతా మేడంకి చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి, అర్థమైందా? భయపడకండి, మేమున్నాం. నమస్తే మేడం. టెన్షన్ పడకండి, జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రం. నువ్వు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తమ్ముడువేగా? అవును మేడం. జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఏం పర్లేదు. అన్న మీతో ఒక చిన్న విషయం చెప్పమని చెప్పాడు మేడం. కొంచెం హ, కోఆపరేట్ చేస్తే చాలు. ఏంటి మినిస్టర్స్ అందరూ రేపు వస్తున్నారు, మీటింగ్ ఉంది. దానికి ముందే కేసు క్లోజ్ చేయాలి, అంతేగా? అదంతా మాకు తెలుసు. మీ అన్నతో నేను ఒక మ్యాటర్ మాట్లాడాను, అదేమైందో తెలుసు. అలాగే మేడం. ఆ, రండి. హలో అన్నా. మ్యామ్, విట్నెస్ మ్యామ్. అమ్మా, రూమ్స్ అన్ని క్లీన్ చేసి చెత్త పడేయడానికి వెళ్తే ఆ అమ్మాయి శవం కనపడిందమ్మా. ఎవరైనా చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న? కాదు మ్యామ్, పనిచేసాయన. ఆ? మరెందుకయ్యా ఓవరాక్షన్ చేస్తున్నావు? చాలే ఆపు. అక్కడేం చూసావో ముందు అది చెప్పు. ఏన్ని ఇక్కడ నుండి పంపించే. ఓకే మ్యామ్. ఏమయ్యా, ఏంటి నువ్వు మొత్తం చెడగొట్టావు? చెప్పాను కదా మేడం. చెప్పమని. అన్న ఓకే అని చెప్పమని చెప్పాడు మేడం. ఉమ్, సరే మేడం. అంబులెన్స్ లోకి ఎక్కించండి. అన్నా, క్లియర్ ద ప్లేస్. చెప్పేశానన్నా. అందరి దగ్గర నుండి మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్, త్వరగా రండి. ఓ బాబు, మీ నాన్నగారు ఉన్నారా? నాన్నా, ఏంటి సార్ అసలేమైంది? ఏం లేదు మేడం. మీ ఫోను, మీ హస్బెండ్ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఏం సార్ ఇది? పొద్దు నుంచి ఫోన్స్ తీసుకుంటున్నారు, బయటికి పంపించట్లేదు. ఈ రోజు మా అబ్బాయికి ట్రీట్మెంట్ సార్. టార్చర్ చేస్తున్నారేంటి సార్ మమ్మల్ని? ఏం జరిగిందో తర్వాత చెప్తాం కానీ మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. మీరు ఫోన్ ఇచ్చేస్తే మేము వెళ్ళాలి. ఫోన్ అంటే ఇచ్చేవే.
సార్ మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఎందుకో చెప్తారు కానీ ముందు మీ ఫోన్ ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. త్వరగా గార్డెన్ ఏరియాకి రండి సార్. వస్తున్నా. కోడూరి కోమలి వద్దు వరదయ్యపాలెం వనజే ముద్దని నిన్ను తీసుకొచ్చుకున్నాను. నేనేమో చందనం అత్తరు స్ప్రే పూసుకొని గుమ్మగుమ్మలాడిపోతుంటే నువ్వేమో గురక పెట్టి నిద్రపోతున్నావా? ఎవరు? నేనా? ఆ, నువ్వే నిన్న రాత్రి బాగా గురక పెట్టి నిద్రపోయావు. 4 వీధులు వినిపించేలాగా. ఇదిగో చూడు, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నువ్వు మాట్లాడుకో. నేనేమో అచ్చం శిల్పంలా ఉన్న నిన్ను అమాంతం మొత్తం తినేద్దాం అనుకున్నానా? అంతలోపు ఒక సోంబేరిగాడు, ఒక పనికి మాలినోడు, 2 బేవర్స్ గాళ్ళు నిన్ను ఆ గ్యాప్ లో పడేద్దాం అనుకున్నారు. వాళ్ళతో జరిగిన పోరాటంలో నేను కొంచెం టైర్డ్ అయ్యి చిన్నగా గురకబెట్టి పడుకున్నాను. కొంతమందికేమో నూన్ షో అంటే ఇష్టం, కొంతమందికేమో నైట్ షో అంటే ఇష్టం. కానీ ఈ రొమాంటిక్ వీరుడికి నూన్ షో, మ్యాట్నీ షో, ఈవినింగ్ షో, నైట్ షో ఒకే రోజులో 4 షోలు వేయడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు నువ్వు చూడబోయేది ఈ రొమాంటిక్ వీరుడి స్పెషల్ షో. నీ షోలన్నీ ఇంకెవరి దగ్గరైనా చూపించుకో. ఇంకెవరి దగ్గరైనా? అక్కడ ఎవడు తలుపులు కొడుతున్నాడు. ముందు వాడి సంగతి చూస్తాను, తర్వాత వచ్చి నీ సంగతి చూస్తా. ఇంట్లోకి పందికొక్కులు దొరినట్టు కాటేజ్లోకి కానిస్టేబుల్స్ వచ్చారేంటి? ఏం కావాలి? ఫోన్ కావాలి. అది సెల్ షాప్ లో దొరుకుతుంది. మీ ఫోన్ కావాలి. నా ఫోన్ అమ్మను, ఇవ్వను కూడా. ఇస్తారా? నన్నే వెళ్ళి తీసుకోమంటారా? ఆగండి ఆగండి, తలుపులు తెరిచుంటే లోపలికి వెళ్ళిపోవడమేనా? ఎవరున్నారు ఏంటి అని తెలుసుకోక్కర్లేదా? ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. త్వరగా రండి. ఏం కనపడకుండా డోర్ వేసేయాలి. అబ్బా, హ, ఇదిగోండి. ఇదేంటి ఐఫోనా? కాదు, మై ఫోన్. ఇది మీ ఫోనా? కాదు, వోడాఫోన్. ఇక బయలుదేరండి, వెళ్ళండి. అడవి పందులకు డూపుల్లో ఉన్నారు, ఏం పని పాట లేదు. అన్న ఒక కాఫీ అన్న. రేయ్ డోలు తీస్తానేదవా? వీళ్ళే ప్రాంక్ వీడియోలు చేస్తూ పబ్లిక్ ని టార్చర్ చేసేది. బొక్కలో వేసి బాగా కుమ్మితే ఇంకెప్పుడు చేయరు. రేయ్ ప్రియా, త్రిష, ప్రియానా చెంప పగలుద్ది. ఏమైందన్నా? ఫోన్ ఇవ్వరా? నువ్వు కూడా ఇవ్వరా? ఎందుకు సార్ ఇవ్వాలి? సార్ ఎందుకు సార్ నన్ను కొట్టారు? డోలు తీస్తానేదవా? ఎందుకో చెప్తే గానీ సార్ గారు ఫోన్ ఇవ్వరా? అది కాదు సార్, వాడి ఫోన్ లో వేరే రకం వీడియో. ఆపరా, ఆపు. నిజం చెప్పేరా? లేదు ఉన్నాయి కదా. సార్, అలాంటిదేం లేదు. ఫోన్ ఇచ్చేరా. మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఉంచుకోరుగా ఫోన్ లో. లేదు వేరే సార్, రకం వీడియోలు తీసుకోండి అంట. సార్, ఫోన్ తీసుకోండి. నీ ఫోన్ ఏది? మీరు కూడా ఫోన్ ఇవ్వండి. ఇవ్వండమ్మా. ఏంటి చూస్తున్నారు? సార్ ఎందుకు తీసుకుంటున్నారో చెప్పలేదు. ప్రశ్నలు వేయకరా. ఇంకో 10 నిమిషాలు అందరూ బయట ఉండాలి, సరేనా? సరే సార్. బయటికి రావాలి అందరూ. ఓకే సార్. ఆ కెమెరా ఎవరిది? ఏయ్, చేతులు విరుగుతాయి చెప్తున్నాను. పదండి సార్, వెళ్దాం. ఇంకేం చేస్తావు? రక్షన్, రక్షన్, లేవరా, లే. ఎందుకంత షాక్ అయ్యావరా? రక్షన్, పోలీసులు వచ్చారా ఇక్కడికి. రిసార్ట్ నుండి బయటకు వెళ్ళొద్దని చెప్పారు. ఇక మన ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు. ఏదో ప్రాబ్లం అయిందనుకుంటా. ఇంకొక 15 నిమిషాల్లో గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పారు వాళ్ళు. నాకు చాలా భయంగా ఉందిరా. వాష్రూమ్. మేడం, అందరి దగ్గర నుంచి ఫోన్స్ తీసుకోమన్నారుగా, తీసుకున్నాం మేడం.
మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంకుల్. ఓ యు ఆర్ ఏ గర్ల్ టు బి లవ్డ్. ఇంకేమిటి విషయాలు? ఓ ఇతనేనా మీ హస్బెండ్? హాయ్, ఐ ఎమ్ శివరామన్, రిటైర్డ్ కల్నల్. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం బ్యాడ్ హ్యాబిట్. అడిగిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇంకా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. సారీ, మీ ప్రైవసీని నేను ఏమన్నా డిస్టర్బ్ చేశానా? అలా ఏం లేదంకుల్, ఎంజాయ్ చేద్దామని రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంట, అసలు బయటకు వెళ్ళనివ్వటం లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. ఎవరినో నిన్న నైటు చంపేశారట. పాపం. అసలు మనుషులే మనుషుల్ని చంపటం ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఏమంటున్నారు అంకుల్ మీరు? మనం ఏం ప్యానిక్ కానక్కర్లేదు. పోలీసులు వచ్చారు కదా, ఇక వాళ్లే ప్యానిక్ అవుతారు. సరే వస్తారు. ఏయ్ ఏంటే సీరియస్ గా ఉన్నావు? నీ జూనియర్ ఆ మట్టని చూసినట్టే భయపడుతున్నాడు. గురు, మనం అనుకోని విధంగా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ అన్నయ్య చూసుకుంటాడు, నువ్వేం టెన్షన్ పడకు. కానీ ఏది మిస్ అవ్వకూడదు. అన్నా, మనం అనుకునే విధంగా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏం అర్థం కావట్లేదన్నా. అవన్నీ మేం చూసుకుంటాం, ఎక్కువ ఆలోచించుకో. సార్, మేడం మిమ్మల్ని వెళ్ళమన్నారు. అన్నా వెళ్ళొస్తాను. సరే అన్నా. తమ్ముడు, నువ్వు లోపలికి వెళ్ళు. మేడం, పనికిరాని పెన్ ఇవ్వకపోతే రాసే పెన్ను తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా? మరి పాత పెన్లా ఉందే, యాంటిక్కా? ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఈవెన్ ఐ యామ్ యాంటిక్. నాకు యాంటిక్ కలెక్షన్స్ అంటే ఇష్టం. స్టైలిష్, నైస్, థ్యాంక్ యూ. విల్ మీట్ సూన్. అవును, చచ్చిపోయింది ఎవరు? నాకు తెలీదు మేడం. రే, నువ్వే కదరా ఇక్కడ మేనేజర్వి. తెలీదంటున్నావు. ఒక్కటి ఇచ్చాననుకో, అయినా నిన్ను ఇక్కడ మేనేజర్గా పెట్టిన పనికి మళ్ళీ ఎదవడం. ఇక్కడ మొత్తం ఎన్ని రూములు ఉన్నాయి? మేడం, ఇక్కడ మొత్తం 12 మంది గెస్టులు ఉన్నారు. ఆ అమ్మాయి వీళ్ళెవరితో రాలేదు మేడం. ఎవరితోనూ రాలేదంటే గెస్ట్లు ఎవరైనా పెట్టెలో పెట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చారా? మోహన్ చూడు, బూతులు ఊరికే రావు నాకు. చూడలేదు. సరే సరే, గెస్ట్ లిస్ట్ మొత్తం చెప్పు, మీరు రాసుకోండి. ఓకే మేడం. ఉందా? ఉంది మేడం. సర్లే కానీ మీ రిసార్ట్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? మెయిన్ గేట్ దగ్గర ఒకటే ఉంది మేడం. తర్వాత? అంతే మేడం. ఏంటి, మెయిన్ గేట్ దగ్గర ఒకే ఒక సీసీటీవీ కెమెరానా? ఇంకొకటి లేదా? రే, ఎలా నడుపుతున్నారా రిసార్ట్ ని? ప్రైవసీ కోసం కావాలనే పెట్టలేదు. ప్రైవసీ అనేది రూమ్ లో ఉండాలిరా. వచ్చే గెస్ట్ కి ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? తర్వాత వచ్చి మా మీద ఏడుస్తారు. ఉన్న ఆ ఒక్క సీసీ కెమెరా అయినా సరిగా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది మేడం. ఫుటేజ్ దొరుకుతుందా? దొరుకుతుంది మేడం. ఎన్నటి నుండి వాటి వరకు టోటల్ ఫుటేజ్ నాకు కావాలి. ఓపెన్ చేయి. మేడం, నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock పైన అందరూ వచ్చేసారు మేడం. నేనే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు అవర్ రిసార్ట్. మై ప్లెజర్. రండి సార్.
ఏంట్రా బంగ్లా ఇలా ఉంది? రే పిచ్చోడా, అది బంగ్లా కాదురా, రిసార్ట్. బంగ్లా లాగా ఉంది, రిసార్ట్ అంటావేంట్రా నువ్వు? అయ్యో దేవుడా, వీడొక నా ప్రాణం. హలో హలో, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సురేష్, అది. నీ కోట్ ఇవ్వరా? కోట? ఖాళీగా ఉందిరా. బ్రదర్ ఏమనుకోకండి, వాడికి కొంచెం మెంటల్, ఓ. మైండ్ కొంచెం ఎదగలేదు. రండి లోపలికి. మెంటల్ అంటున్నావు? చూసారా, కన్ఫర్మ్ పర్లేదు, అయ్యింది. డీసెంట్ పీపుల్ ఉండే చోటు జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్లీజ్. అంటే మనం డీసెంట్ కాదా? మూసుకొని పదరా. సుట్కేస్నే మొయ్యలేకపోతుంది, లోపల ఇంకా నన్నేం చేస్తుందో ఏంటో. ఏ సుందరి, నన్ను పెళ్లి చేసుకోవే, ఐ లవ్ యూ నే. ఇది తప్ప ఇంకేం రాదురా నీకు, మూసుకో. నువ్వు అస్సలు పడుకోకూడదు, ఆగు. లోపలికి వెళ్ళాక ఎలా పడుకోవాలో నేను నీకు నేర్పిస్తాను, నువ్వు అలాగే పడుకో. ఆంటీ. ఆ? రే ముళ్ళపంది జుట్టడా, ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? చేతులు పిసుక్కోవడంతో ఆగిపో. అంతకు మించి ఇంకేమైనా చెయ్యాలనుకున్నావో ఏం పిసుకుతానో నాకే తెలీదు. రే ఎందుకు రా పే కోసం కొళ్ళు అరుస్తున్నావు? సార్, ఇదిగో బాబు, నా పేరు మీద రూమ్ బుక్ మీ పేరు చెప్పండి సార్. పుంజేష్, ఆ? చిన్న పుంజేష్. రే 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 ఎందుకురా కరోనా వచ్చిన కోతులు అరుస్తున్నారు? అంటే ఆ, మీ పేరు కొత్తగా ఉంది అందుకే. కోడి పుంజని ఏమని పిలుస్తారు? కోడి పుంజని పిలుస్తారు. అదే విధంగా మా నాన్నకి నేను పుంజని, అందుకే చిన్న పుంజేష్ అని పేరు పెట్టారు. మా వంశంలో అందరి పేర్లు విన్నారంటే షేక్ అయిపోతారు. సరే మేము వచ్చిన పని చూసుకోవాలి. కీస్ ఇచ్చేసి త్వరగా. మరి మా కేసు? ఇద్దరిని కారిడార్ లో పడుకోమను, ఇద్దరిని బాత్రూమ్ లో పడుకోమను. ఏంట్రా ఫిట్స్ వచ్చినట్టు అరుస్తున్నావు? రేయ్ తాళాలు ఏమైనా వాడి చేతిలో పెట్టండిరా. వీళ్ళు చూపులతోనే ఏదేదో చేసేస్తున్నారు. Silent గా జాగ్రత్తగా ఉండు, ఉండండి. అర్థమైందా? పద. ఐ లవ్ యూ రా. నాకెందుకు ఐ లవ్ యూ చెప్తున్నావు? నాకే వచ్చి తగలాలా ఇలాంటి వాళ్ళు? ఎన్నో రోజులుగా నాలోని ఆశ. నాకు కూడా. నీకు నా మీద ఆశ, నాకు నీ మీద ఆశ. కానీ చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమో అని లోపల కొంచెం భయంగా ఉంది. ఇక్కడ మాత్రం ఒక్క దోమ కూడా లోపలికి రాదు. మనిద్దరం మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. కాలు మీద కాలు వేసుకుని కూడా మాట్లాడుకోవచ్చు హాయిగా. కాలు మీద కాలు వేసినందుకే కాలు వచ్చింది. హాయ్ డార్లింగ్. బేబీ ఎక్కడున్నావు? మన కులదైవానికి పూజ చేద్దామని మన మేనేజర్ తో పాటు గుడికొచ్చాను. అవునా, సారీ బేబీ, నేను మర్చిపోయాను. వాడు నీతో పాటు ఉన్నాడా? వాడికి ఫోన్ ఇవ్వు బేబీ. సార్ నమస్కారం సార్. ఏంటయ్యా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటి? బాగున్నాను సార్. సంజన బేబీని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్లాన్ ని నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. మిగతాది డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. నేను వస్తున్నట్టు బేబీకి చెప్పకు. సంజుని సర్ప్రైజ్ చేయాలి. సరేనా? సరే బేబీకి ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా. చెప్పండి. నేను మేనేజర్ తో మొత్తం మాట్లాడేశాను. అతను అన్ని చూసుకుంటాడు. సరేనా? సరే ఓకే. నువ్వు కూడా అతన్ని జాగ్రత్తగా ఓకే చూసుకోవాలి. అండి. మిమ్మల్ని ఎలా చూసుకుంటానో ఆయన్ని కూడా అలాగే జాగ్రత్తగా చూసుకుంటానండి. సరే బేబీ. ఏయ్, ఏదో 10 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్నావు. సిటీలో ఉంటే నలుగురు చూస్తారని ఊరు బయటకు వచ్చి పని కానిద్దాం అనుకున్నా. ఇప్పుడు చూస్తేనేమో మీ ఆయన రేపు రాత్రికే వస్తా అంటున్నాడు. ఇక ఇక్కడ కూడా అయ్యేటట్లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? ఈ రోజు రాత్రి ఉంది కదా. రేపు జరగబోయేది ఇప్పుడే జరిపించేద్దామంటావా? అయితే నేను ఇప్పుడే రెడీ. చెయ్యి వేయగానే కాలింగ్ బెల్ కొట్టారంటే ఏంటి? ముందు ఫోన్ మోగింది, ఇప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో చూసొస్తానుండు. ప్రశాంతంగా ఉండనివ్వరు కదరా. సంజన, సంజన. రేయ్ ఎవరు అది తలుపు కుట్టుకొని కొడుతున్నారు? సంజన ఉందా సార్? సంజనానా? సంజన ఏమైనా నీ క్లాస్ మెట్టా లేదా గ్లాస్ మెట్టా? పేరు పెట్టి పిలిస్తే తోలు తీస్తాను జాగ్రత్త. అది కాదు సార్, మా వాడికి వాళ్ళ డే. ఏంటి? ఐ మీన్ హ్యాపీ బర్త్డే. అయితే నన్నేం చేయమంటావురా?
అందుకని నైట్ కి క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ గా పార్టీ చేసుకుందాం హ్యాపీగా అనుకుంటున్నాం. చేసుకోండి. ఇద్దరు దిట్టమైన చీర్ లీడర్స్ ఉన్నారుగా చీరప్ చేయడానికి, కలిసి గంతులేండి. అందుకే ఆంటీ అక్కడేంట్రా చూస్తున్నావు? నాతో మాట్లాడేటప్పుడు నన్ను చూసి మాట్లాడు. సార్ డాన్స్ చేద్దామా సార్? అదే ఏంట్రా డాన్స్ చేసేది? వెళ్ళండ్రా, నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సరే, వస్తాను. సార్. వెళ్ళండ్రా, సంవత్సరానికి ఒక్కసారి షాంపూతో తలస్నానం చేయరా. వెళ్ళురా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళు. తొంగి చూడటమే పని అయిపోయింది వీళ్ళకి. ఎవరు? ఆ కంప జుట్టోడు ముళ్ళ పందోడు ఏంటంట? ఫైర్ క్యాంప్ వేస్తున్నారంట. సరే పద వెళ్దాం. వెళ్దాం. ముందు అక్కడికి వెళ్ళి వేడిని పెంచుకొని తిరిగొచ్చి ఆ వేడిని తగ్గించుకుందాం. ఆ, స్నానం చేసి వెళ్దామా? సార్ మా ఫ్రెండ్కి ఈరోజు బర్త్డే, సో క్యాంప్ ఫైర్ వేసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ వస్తున్నారు, మీరు వస్తే బాగుంటుంది సార్. లేదు, నేను రాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏయ్ ఏంటి రక్షణ్, షాక్ అయినట్టున్నావు? డిఎస్పి మీటింగ్కేగా, నేను వస్తున్నా, పద. నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు. మీ లవ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ అమ్మాయిని వదలకుండా నీతో పాటు తీసుకొచ్చావు చూడు. ఈ ఇన్వెస్టిగేషన్ అన్ని ఊరికేనయ్యా. ఏ ఇన్వెస్టిగేషన్ వల్ల కరెక్ట్ రిజల్ట్ వచ్చిందో చెప్పు. ఏ అంకుల్? అంటే అమ్మా, మర్డర్ గురించి తెలిసినా చెప్పరు, చెప్తే చంపినోడు అస్సలు వదలడు. అర్థమైందా? కరెక్ట్ అంకుల్. ఇదంతా మనకు అవసరమా? అంతా పోలీసులు చూసుకుంటారులే. పదా, మన పని మనం చూసుకుందాం. ఇదిగో ఈ ఫోన్ పట్టుకోవయ్యా. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈ రిసార్ట్ లో నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి మర్డర్ చేయబడింది. ఆ అమ్మాయి ఈ రిసార్ట్ లో స్టే చేసిన దానికి సంబంధించి ఏ రికార్డు లేదు ఇక్కడ. రిసార్ట్ చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఫుల్లుగా ఉంది. లోపలికి ఎవరూ రాలేరు, బయటికి ఎవరూ పోలేరు. కానీ ఆ అమ్మాయి లోపలికొచ్చినట్టు ఏ రికార్డు లేదు తెలుసా ఇక్కడ? అంటే మీలో ఎవరో ఒకరు ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి ఉండాలి. మేడం, మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపిస్తారో? మా బాబు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. మీ ఎంక్వైరీలు తర్వాత చేసుకోండి. చెప్పవా? సార్, సైలెంట్గా ఉండండి. స్టేషన్కి రమ్మని చెప్పు, ట్రీట్మెంట్ నేనిస్తాను. ఇది ఒక క్రైమ్ సీన్. డూ యు గెట్ ఇట్? ద హోల్ రిసార్ట్ ఈజ్ అండర్ మై కంట్రోల్. నా పర్మిషన్ లేకుండా ఒక్కళ్ళు కూడా లోపలికి రాకూడదు, బయటికి పోకూడదు.